చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్తోనే ట్రైన్ డెడ్ ఎండ్ను ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు అధికారులు. ఉదయం సికింద్రాబాద్ నుండి రైలు నాంపల్లి వచ్చిందని చెప్పారు. ఉదయం నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు వేగంగా వచ్చి ప్లాట్ఫారం సైడ్ వాల్కు ఢీకొట్టింది. చెన్నై నుంచి వస్తున్న రైలు 5వ నెంబర్ ప్లాట్ఫామ్పై నేరుగా వెళ్లి డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దీంతో 3 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అప్పటికే రైలు దిగేందుకు సిద్ధంగా ఉన్న పలువురు ప్రయాణికులు ఆ కుదుపుతో కింద పడ్డారు. వీరిలో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. S2, S3, S6 బోగీలు కొద్దిగా దెబ్బతిన్నాయి. స్టేషన్లో ఆగేందుకు రైలు నెమ్మదిగా రావడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పై కేసు నమోదైంది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. లోకో పైలట్ ను రైల్వే అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే విచారణకు దక్షిణ మధ్య రైల్వే ఆదేశించింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని, అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. నాంపల్లి మేడ్చల్ హైదరాబాద్ మార్గాల్లో వెళ్లే ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.